నకిలీ మద్యం తాగి ఇబ్రాహీంపట్నం మండలంలో చిలుకూరులో వైన్స్ లో మద్యం తాగి కొద్దిసేపటికే మృతి చెందిన షేక్ చిన్నమస్తాన్. ఈ షేక్ చిన్నమస్తాన్ గారి భార్యని అడిగి తెలుసుకుందాం. అమ్మ, అసలు ఏం జరిగింది, ఏంటి? మీ వారికి అసలు మందు అలవాటు ఉందా? అలవాటు ఉంది, తాగుతున్నాడు అండి. ఎప్పుడు తాగుతాడు. ఈ మధ్యలో ఆ రోజు అన్నం తినకుండా తెల్లారే మళ్ళీ పోయాడు. పనికి పోయి వచ్చాడు. కరువు పని పోయి వచ్చి అట్నే అవసరం వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని మళ్ళీ ఎమ్మటే పోయాడంట. ధన్మండి వెళ్ళాడు. వస్తాడులే, వచ్చినాక అన్నం తింటాడు అనుకుంటే మేమే పొలం వెళ్ళాం. ఇంటికాడ నుండి ఏం చేయాలని నేను పొలం వెళ్ళా. పొలం వెళ్ళిపోయినాక 4 నుంచి ఫోన్లు వస్తున్నారు. బాబాయ్ చనిపోయాడు పోయినామా అన్నాడు. ఇక వచ్చేటప్పుడు మా అబ్బాయి, మా మేనల్లుడు ఇక్కడ ఉన్నాడు. ఇంకో ఆయన మా అబ్బాయి, మా తమ్ముడు ఇంకో మస్తాన్ గారు, మీ మేనల్లుడు మస్తాన్ గారు కూడా చెప్పారు ఆయన కొద్దిగా బాగా ఎక్కువగా తాగుతారండి, తాగే అలవాటు ఎక్కువగా ఉందన్నారు. నిజమైన వాస్తవం జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా బాగా తాగుతూనే ఉంటాడు. 20 సంవత్సరాలు తాగుతూనే ఉంటాడు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు ఈ అమ్మకాల వల్ల లేకపోతే ఇప్పుడు ఏదో మందు తాగడం వల్ల ఆయన చనిపోవాలి లేదు. ఎప్పుడు తాగుతూనే ఉంటాడు కానీ ఎక్కువ తాగినా వారం తాగుతాడు. వారం అన్నం తింటాడు. మళ్ళీ చనిపోయేటప్పుడు అయితే 2 రోజుల ముందు నుంచి మొత్తం మీద అయితే ఆయన కొద్దిగా హెవీగా డ్రింక్ చేస్తారు. ఆ డ్రింక్ చేసిన కారణం, దానికి తోడు ఎక్కువ అన్నం తినకపోవడం, అంతకు ముందు 2 రోజుల నుంచి ఏమీ తినకపోవడం వల్ల కూడా ఈయన చనిపోవడానికి ఒక కారణం. అవునమ్మా?